శరత్ మరార్ నిర్మాణంలో తెరకెక్కిన కాటమరాయుడు చిత్రం బాక్సాఫీస్ బొనాంజాగా మారిందని చిత్రవర్గాలు పేర్కొంటున్నాయి. వారి కామెంట్స్ ను నిజం చేస్తూ కాటమరాయుడు కూడా 100 కోట్ల షేర్ క్లబ్లోకి ప్రవేశించింది. చిత్రం విడుదలైన మార్చి 24 నుండి నేటి వరకు పవన్ కళ్యాణ్ సినిమాకు జనాల ఆదరణ నిత్యం పెరుగుతూనే ఉంది. ఇక ఈ చిత్రం 3 రోజుల కలెక్షన్ వివరాలు చూస్తే షాక్ అవ్వాల్సిందే. చిత్రం ఓపెనింగ్ రోజునే బాక్సాఫీస్ దగ్గర భారీ మొత్తాన్ని మూటగట్టుకుంది. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద 27 కోట్లను, వరల్డ్ వైడ్ గా 50.45 కోట్ల గ్రాస్ ను మొదటి రోజే కలెక్ట్ చేసింది కాటమరాయుడు. ఇక రెండో రోజు కలెక్షన్ ను చూసినట్లయితే 25 కోట్ల గ్రాస్ ను సొంతం చేసుకుందని అనుకుంటుండగా కలెక్షన్ ని 50 కోట్లకు చేరుకుంది. ఇప్పుడు మూడవ రోజు కాటమరాయుడు టోటల్ వరల్డ్ వైడ్, ఇరు తెలుగు రాష్ట్రాలు, ఓవర్సీస్ బాక్సాఫీసుల గ్రాసులను చూసినట్లయితే 14 నుండి 18 కోట్లు వసూలు ఉండవచ్చని ఒక అంచనా. ఇదిలా ఉండగా ప్రముఖ సినీ ట్రేడ్ అనలిస్ట్ ఉమైర్ సాందు కాటమరాయుడు బ్లాక్ బస్టర్గా మిగులుతుందని, రిలీజ్ తర్వాత మొదటి వీకెండ్లోనే 72 కోట్ల షేర్ను సాధించిందని ట్వీట్ చేశాడు. అలాగే పవన్ ఫ్యాన్స్ కు ఈ సినిమా పండుగ వాతావరణాన్ని తెస్తుందని కూడా ట్వీట్ చేశాడు. సో ఈ అంచనాలు, వసూలవుతున్న కలెక్షన్స్ ను చూస్తుంటే మరికొద్ది గంటల్లోనే కాటమరాయుడు 100 కోట్ల క్లబ్ షేర్ను దాటబోతుందని తెలుస్తోంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.